చాలా మంది వ్యక్తులు రకరకాలైన సమస్యలతో బాధపడతారు. కష్టపడినా ఫలితం ఉండదు. ఇంటికి పోతే ప్రశాంతత ఉండదు. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవలు, వివాదం, చికాకు, ఆందోళనలు, పిల్లలతోనో పెద్దలతోనో ఆరోగ్య సమస్య, ఏదో ఒక ఆర్థిక సమస్య, ఇలా నిత్యం ఏదో ఒక సమస్య ఉంది అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తాండవిస్తున్నట్టే. దీన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా పారద్రోరాలి అన్నదే పెద్ద ప్రశ్న. చాలా సింపుల్, వెరీ పవర్ఫుల్ తంత్రాలున్నాయి. అవి పాటించండి. నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడచ్చు. పొద్దున్నే లేచి స్నానం, దీపారాధన చేసుకుని శుభ్రమైన గాజు గ్లాసులో నీరు తీసుకోండి. దానిలో 2 చెంచాల రాళ్ల ఉప్పు, అదే కళ్ళుప్పు అంటాం కదా, దాన్ని వేయండి. 2 లేదా 4 గ్లాసులను బెడ్రూమ్ హాల్లో మూలకు పెట్టండి. వాటి మీద ఎటువంటి మూతలు పెట్టద్దు. వీటిని 24 గంటల వరకు కదిలించకుండా ఉంచండి. తర్వాత పరీక్షించండి. ఆ గ్లాసులో నీరు నల్లగా మారితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కొన్ని ప్రక్రియలను చేయాలి. అప్పుడే వారం 10 రోజుల్లో మార్పు కనిపిస్తుంది. నీరు తెల్లగా ఉండే వరకు కూడా ఈ పద్ధతులు పాటించాలి. కళ్ళు ఉప్పును నెగిటివ్ ఎనర్జీ పారద్రోలే శక్తి ఉంటుంది. దిష్టి దోషాన్ని పోగొట్టే శక్తి ఉంటుంది. ఇక నెగిటివ్ ఎనర్జీ పోవడానికి చేయాల్సిన ముఖ్యమైన పనులు: ప్రతిరోజు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయండి. దేవుడి గదిలో తప్పకుండా ప్రాతకాలం అంటే సాయంకాలం పూట దీపం పెట్టండి. అవకాశాన్ని బట్టి ఇంట్లో ఎప్పుడు అగరబత్తులు, ధూపం, సాంబ్రాణి వంటివి వేస్తూ నిత్యం ఉండాలి. దేవుడి గదిలో గంటారావం తప్పకుండా మోగించండి. ఈ పనులు చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ప్రశాంతత వస్తుంది, ఆర్థికంగా బాగుంటుంది. ఇవన్నీ నమ్మకంతో ఇష్టదేవతారాధన చేస్తూ చేయండి. మండలం రోజుల్లో అంటే 41 రోజుల్లో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది.